హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మేతి పరోటా చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే కనుక మనం ఇక్కడ మెంతికూరతో చేస్తున్నాం కాబట్టి మెంతికూరలో చాలా పోషకాలు ఉంటాయండి. సో ఏంటి అంటే కనుక ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్స్, ఇంకా ఐరన్, వీటితో పాటుగా మనకి విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏంటంటే నార్మల్ పీపుల్ తినడమే కాకుండా పాలు తక్కువగా ఉండే బాలింతలు ఉంటారు కదా, సరిగ్గా పాలు పడినప్పుడు కనుక తింటే చాలా ఎక్కువ పాలు కూడా వస్తాయండి. మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒకసారి వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక కట్ట మెంతికూర కూడా తీసుకుని శుభ్రంగా వాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అది కూడా నాకైతే ఒక కప్పులోకి వచ్చింది. ఈ మెంతికూర ఏంటంటే కట్ చేసుకోకుండా ఇలా ఆకుల్లానే వేసుకోవాలి. కట్ చేసుకుంటే ఏంటంటే చేదు ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. అండ్ మెంతికూర వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. వీటితో పాటుగా 1 ఇంచ్ అల్లం తీసుకుని దీన్ని బాగా గ్రేట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని దీంతో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వాము కూడా వేసుకుంటున్నాను. ఇది కనుక బాలింతలకి పెట్టేవారైతే కారం, పచ్చిమిర్చి, అల్లం అనేది చూసుకొని కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అన్ని కూడా బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు గీ కూడా వేసుకుని ఇది కూడా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కావాలంటే ఇంకొక టీ స్పూన్ కూడా వేసుకోవచ్చండి. సో గీ అంతా కూడా పిండిలో బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుని చూపిస్తున్న విధంగా చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు ఏంటంటే వాటర్ ఒకటేసారి వేసేసుకోకుండా కొద్దిగా మనకి అవసరాన్ని బట్టి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనకి మేతి పరోటా చేసుకునేటప్పుడు ఆ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. మనం ఆనియన్స్ అవి వేసుకున్నాం కాబట్టి మనకి అది కొంచెం పలుచగా అయిపోతుంది, మరి వాటర్ ఎక్కువైపోతే. అందుకోసం మనం వాటర్ తక్కువగా వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఉండేలాగే పిండి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఒకసారి అంతా కూడా బాగా వత్తుకొని దీన్ని ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని మీకు పరోటా ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో బాల్స్ లాగా చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి సుమారుగా అయితే 8 నుంచి 10 వరకు వస్తాయండి. అంటే కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను పరోటా కాబట్టి, కొంచెం చిన్నగా చేసుకుంటే మీకు 10 కూడా వస్తాయి. సో అన్నీ కూడా ఈ విధంగా మన రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పరోటాలో ఒత్తుకోవడం కోసం ఇక్కడ వుడ్ బోర్డ్ తీసుకుని కొద్దిగా పిండి వేసేసుకుని పొడి పిండి అండ్ దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్ పెట్టేసుకుని చూపిస్తున్న విధంగా మనం పరోటాలాగా ఒత్తుకోవాలి. అయితే ఏంటంటే మరీ పల్చగా కాకుండా కొంచెం దలసరిగా ఉండేలాగా మందంగా అలా చేసుకుంటే బాగుంటుంది అనమాట పరోటాకి మనకు తినేటప్పుడు కూడా. అండ్ ఈ పరోటా చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి బాగా రౌండ్గా కూడా రాదండి, ఎందుకంటే ఇందులో మెంతికూర అలాగే ఆనియన్స్ ఉంది కాబట్టి చపాతీ చేసుకునేంత రౌండ్గా అయితే రాదనమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మందం ఉండేలాగా అయితే మనం పరోటాను ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ఉన్నాయి కదా వాటిని కూడా సేమ్ ఇలానే మనం పరోటాలాగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు మనం పరోటా కాల్చుకోవడం కోసం స్టవ్ పై నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది ఇందులో కాలిస్తే కనుక. మనం రెడీ చేసుకున్న పరోటా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. అలా 1 నిమిషం కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పుకొని అటు కూడా ఇంకొక నిమిషం పాటు కాల్చుకోవాలి. ఇలా అటొక నిమిషం ఇటొక నిమిషం చొప్పున ఒక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉండి కాల్చుకుంటే మనకి పరోటా అనేది లైట్గా పొంగుతూ అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా మీకు, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే మెంతికూర అంతా కూడా బాగా కుక్ అవుతుంది అనమాట మనకి 2 వైపులా కూడా. ఇలా బాగా కాలిన తర్వాత ఒక వైపు 1 టీ స్పూన్ గీ వేసుకుని ఈ పరోటా అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా గీ అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మళ్ళీ ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకోవాలండి. అండ్ ఇటువైపు కూడా ఒక 1 టీ స్పూన్ వరకు గీ వేసుకుని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. గీ అయితే మీకు ఇష్టం ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు, కానీ గీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కూడా కాల్చుకుంటే మనకి మంచిగా కలర్ వస్తుంది. చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఇలా 2 వైపులో కూడా కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ మిగతావి కూడా సేమ్ ఇందాక ఎలా అయితే చూపించానో అలానే మిగతా పరోటాలు అన్నీ కూడా కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ ఈ పరోటా తినడానికి కర్రీ కన్నా కూడా కర్డ్తో తింటే చాలా బాగుంటుంది. కర్డ్ కూడా నార్మల్గా కాకుండా ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు తీసుకుని చూపిస్తున్న విధంగా బాగా చిలికేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు.
అలాగే చిటికెడంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులో కనుక మనం ఈ పరోటా పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది. లేదు మీకు కావాలంటే కనుక కర్రీ కూడా వాడుకోవచ్చు అనమాట. కానీ కర్రీ లేకుండా కూడా తిన్నా చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకుని నేను ఇక్కడ చూపించిన కర్డ్ కాంబినేషన్తో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మరి ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.